హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో సాంబార్ ఈజీగా టేస్టీగా ఎటువంటి పొడులు యూజ్ చేయకుండా సాంబార్ పొడి కానీ మసాలా పొడులు కానీ ఏమీ యూజ్ చేయకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసి చూడండి. సాంబార్ ఎప్పుడు చేసినా కూడా బాగా కుదురుతుంది. ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాంబార్ కోసం ముందుగా కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పుని బాగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఈ పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. పప్పు, ఉల్లిపాయలు, టమాటా అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఈ పప్పుని గరిటెతో ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. పప్పు గుత్తితో మెదపనవసరం లేదండి. పప్పు బాగానే మెత్తగా ఉడికిపోయింది కదా. తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేను ఇందులోకి వంకాయ ముక్కలు, టమాటా, బెండకాయ ముక్కలు, అలాగే క్యారెట్, మునక్కాడ, అలాగే ముల్లంగి వేసుకున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవే వేయాలని ఏం లేదండి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 50% ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా 50% వరకు కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని మన పులుపుకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి. సాంబార్ కానీ పప్పుచారు కానీ చేసేటప్పుడు పులుపు అనేది కాస్త లైట్గా ఉండేటట్టు వేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత సాంబార్ బాగా మరిగిన తర్వాత మనకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం ముందే ఎక్కువ వేసేస్తే పులుపు చాలా ఎక్కువైపోతుందండి. ఈ విధంగా చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత ఈ సాంబార్ని బాగా మరగనివ్వాలి. సాంబార్ అనేది ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ విధంగా ఒక 6 నుండి 7 నిమిషాల పాటు బాగా మరిగితే అందులో వెజిటేబుల్స్ కూడా మిగతా 50% ఉడికిపోతాయి. అలాగే సాంబార్ బాగా మరుగుతుంది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు సాంబార్ని మరిగించుకోవాలి. సాల్ట్, కారం ఏమైనా సరిపోకపోతే మనం ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. సాంబార్ ఎప్పుడు కూడా పొంగిపోకుండా ఈ విధంగా మరిగించుకోవాలండి. పొంగితే దాని టేస్ట్ అనేది పోతుంది. ఈ విధంగా మరిగిన తర్వాత మనం వేరే స్టవ్ పైన పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా మనం పోపుని పక్కన రెడీ చేసుకున్నప్పుడు సాంబార్ అనేది వేరే పక్క మరిగించుకోవాలండి. చల్లారనివ్వకూడదు. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేవి ఈ విధంగా కాస్త మెత్తబడినప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, సాంబార్ అనేది ఈ విధంగా మరుగుతూ ఉంది కదా. పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ సాంబార్లోకి పోపుని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. సాంబార్ ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది.